హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ గోంగూర ఎండు చేపల కూరని ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఎండు చేపలని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వాటరు గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఆ గిన్నెలోకి మనం కట్ చేసుకున్న ఎండు చేప ముక్కలను వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఎండు చేపలని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈజీగా క్లీన్గా అయిపోతాయండి. వేరే గిన్నెలోకి వాటర్ తీసుకొని నార్మల్ వాటరు దాంట్లో ఎండు చేపలని క్లీన్ చేసుకొని దాంట్లో వేసుకోండి. ఇలా చేస్తే అసలు నీచు వాసన అనేది ఉండదండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ వాటర్లో కూడా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుచేప ముక్కల్ని దీంట్లో వేసుకోండి. వేసుకొని ఎర్రగా వేగనివ్వండి. సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేగనివ్వండి. ఇవి వేగేలోపు పచ్చిమిర్చి ఆనియన్స్ని కట్ చేసుకుందామండి. ఇదిగోండి ఎర్రగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఎండుచేప ముక్కల్ని తీసుకుందాము. ఈ మిగిలిపోయిన ఆయిల్లోకి జీలకర్ర యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి. కొన్ని ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లి వేస్తే. ఇలా కలుపుకుంటూ ఎర్రగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. ఎర్రగా ఏమి మగ్గనవసరం లేదండి, కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వండి. మొత్తం మగ్గిపోతుందండి గోంగూర. ఇదిగోండి మూత తీసి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎండుచేప ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోండి. కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా మగ్గనివ్వండి. నా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదండి. లైక్ కొట్టండి. మీరు లైక్ కొడితే నా వీడియోస్ వేరే వాళ్ళకి కూడా వెళ్తాయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత దీనిలోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని
మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఉప్పు కారం అంతా పట్టేలాగా మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, గోంగూర ఎండు చేపల